టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేరళ తిరువనంతపురంలో వ్యవసాయ ఉత్పత్తులకు విలువలు పెంపొందించడం అనే అంశంపై సదస్సు. తెలంగాణ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత వ్యవసాయం అన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కేపీహెచ్పీలోని సంస్థ కార్యాలయం వద్ద తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ ధర్నా. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్. ప్రతిష్టాత్మకమైన సదస్సుల కోసం ముస్తాబైన విశాఖ నగరం. మార్చి 3-4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు. అనంతపురం జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ వద్ద సెల్ ఫోన్ లభ్యం. నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలించాలని జైలు అధికారుల నిర్ణయం. ఇక డీటెయిల్స్ చూస్తే కేరళ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరువనంతపురంలో జరుగుతున్న వైగా 2023 అంతర్జాతీయ సదస్సులో వ్యవసాయ ఉత్పత్తులకు విలువలు పెంపొందించడం అనే అంశంపై జరిగిన చర్చలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత వ్యవసాయమని, 65 లక్షల మంది రైతులు 51% భూ విస్తీర్ణంలో 1,50,00,000 ఎకరాలలో వ్యవసాయం చేస్తూ రాష్ట్ర స్థూల ఉత్పత్తికి 18.2% ఆదాయం సమకూరుస్తుండడం గర్వకారణమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలే ఈ విజయానికి కారణమని అన్నారు. ఆహారానికి ప్రత్యామ్నాయం లేదని, అందుకే వ్యవసాయానికి వ్యవసాయ అనుకూల విధానాలకు తెలంగాణలో పెద్దపీట వేస్తున్నామన్నారు. That's the reason I say always that there is no substitute and there won't be a substitute for food, and we continue to do our best to have a quality food to the people, not only human beings, also to enable the creatures on surface of this earth to have their food. Except the hunting animals, all the creatures including human being, they need food. That food comes out of agriculture only. Therefore we realized and we believe in by philosophy that farmer is on top of our agenda in the state. That is the reason we made the Telangana state as a champion in the agriculture sector. And also I want to make one mention that our approach, the approach of not states individually, but the approach, integrated approach of the country towards the agricultural produces, their value chain and the marketing system should be reoriented. It is the need of the hour. We are carried away by the brand images of the multinational companies. Such food items, they come from the countries where they do not have conducive environmental conditions for agriculture production, yet they dominate. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కూకట్పల్లి, కొండాపూర్, గచ్చిపౌలి డివిజన్ల ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో కేపీహెచ్పీలోని సంస్థ కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఇందులో డీఈలు, ఏఈలు సహా 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే సమ్మెకు సైతం దిగుతామని హెచ్చరించారు. గత సంవత్సరం ఏప్రిల్ వరకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మన కేపీహెచ్పీలో సీఎం గారి ఆఫీస్ కింద ఏదైతే డివిజన్ల దగ్గర లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ ఉందో ఆ కార్యక్రమానికి ఈరోజు దర్దాపులుగా 500 మంది ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క నిరసన తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చారు. దానిలో భాగంగా ఏదైతే మా జేఏసీ పిలుపు ఇచ్చిందో ఆ పిలుపు మేర ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది.
అలాగనే మాకు 1/4/22 అంటే ఏప్రిల్ 22కి 4 సంవత్సరాలు ఏదైతే పిఆర్సీ ఇవ్వాల్సి ఉన్నదో ఆ పిఆర్సీ 4వ నెల ఏప్రిల్ 22కి పూర్తయింది. ఆ తర్వాత నుంచి మాకు రావాల్సినటువంటి ఏదైతే జీతాలు ఉన్నాయో అవి ఇమ్మీడియట్గా కమిటీని వేసి మాకు ఎంత పెంచుతారో అనేది ఫిట్మెంట్ ఎంత అయితే ఇవ్వగలుగుతారో అనేది మేనేజ్మెంట్కి దఫాలుగా మా సెంట్రల్ జేఏసీ ఎన్నో దఫాలుగా చర్చలు జరిపినా కూడా మేనేజ్మెంట్ వైపు నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన రాలేదు. కనుక దానిలో భాగంగా మేమందరం కూడా మొన్న 24వ తారీఖు నుంచి బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని 28వ తారీఖు వరకు మా నిరసన తెలియజేశాము. ఆ తర్వాత ఇప్పుడు కూడా మేనేజ్మెంట్లో మార్పు రాకపోవటం వలన ఈరోజు 1వ తారీఖు 2వ తారీఖు ఇక్కడ ఉన్నటువంటి కూట్పల్లి, కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్లకు సంబంధించినటువంటి ఇంజనీర్సు, అకౌంట్ సెక్షన్ వాళ్ళు, అట్లానే ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ మాకు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ మేము ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేనేజ్మెంట్లో ఇంకా మార్పు రాకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్ర రూపం దాల్చడానికి మాకు ఇచ్చినటువంటి ఏదైతే రేపు ఇక్కడ డివిజన్ ఆఫీస్ దగ్గర ధర్నా ఉంటుంది, ఈ 2 రోజులు కూడా మార్పు రాకపోతే మా సర్కిల్ ఆఫీస్ ముందు 3వ తారీఖు 4వ తారీఖు ఇంకా తీవ్ర రూపంగా అక్కడ మా యొక్క ధర్నాన్ని మా యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు కూడా కాని పక్షంలో ఉంటే మేము 14వ తారీఖు చలో పాల్వంచి అని చెప్పేసి మొత్తం కూడా పాల్వంచి వెళ్ళడానికి మేము సన్నద్ధం అవుతున్నాం. మళ్ళీ 17వ తారీఖు వరంగల్ చలో వరంగల్ అని చెప్పేసి అక్కడికి కూడా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అప్పటికీ మార్పు రాకపోతే మన టీఎస్ఎస్పీడీసీల హైదరాబాద్ ముట్టడికి 21వ తారీఖు కూడా సన్నద్ధం అవుతున్నాము. కనుక మేనేజ్మెంట్తో మేము ఇప్పటికి కూడా ప్రతిష్టాత్మకమైన సదస్సుల కోసం విశాఖ నగరం ముస్తాబైంది. మార్చి 3-4 తేదీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది. ఇందుకోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సు కోసం అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశ్రామిక ప్రగతిని సాధించడమే లక్ష్యంగా పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఈ సదస్సును వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 2 రోజుల పాటు జరిగే సదస్సుకు వచ్చే ప్రముఖుల రాక నేపథ్యంలో భద్రతను పోలీసు అధికారులు మరింత పటిష్టం చేశారు. సదస్సు వద్ద కల్పించాల్సినటువంటి భద్రతా చర్యలపై సిపి శ్రీకాంత్ అధికారులతో కలిసి చర్చించి పలు సూచనలు జారీ చేశారు. దాంట్లో కూడా స్కూల్ అది చాలా ఆలస్యంగా మళ్ళీ బయటపడే కథ ఇది. సౌరభ్ వర్క్ అవుతుంది ఇదే సార్ ఇదేనా వర్క్ అవుతుంది ఏం చదువుతున్నా అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మార్చి 3-4 తారీఖుల్లో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్కి పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు పోలీస్ శాఖ ఇప్పటికే చేయడం జరిగింది. ఈ సదస్సుకు దేశ విదేశాల నుండి సుమారు ఇప్పటికే ఒక 10,000 మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో అది కాకుండా విదేశీ ప్రతినిధులు సుమారు ఒక 50 నుండి 70 మంది దాకా ఉన్నారు. ఇతర దేశాల అంబాసిడర్స్ కూడా ఒక 60 మంది వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి
యూనియన్ మినిస్టర్సు, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా గౌరవ మంత్రివర్యులు వీరందరూ కూడా, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి సెక్రటరీసు, రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ 2 రోజులు ఇక్కడ ఉండి ఈ సదస్సులో పాల్గొంటున్నారు. కాబట్టి వీరికి సంబంధించి వీరు వచ్చే మార్గంలోని, అదేవిధంగా వేదిక వద్ద, అటు తర్వాత MGM పార్కులో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక విందు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి వీరి గౌరవార్థం అక్కడ కూడా పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఈ మొత్తం భద్రతకి లా అండ్ ఆర్డరు, ట్రాఫిక్, అదేవిధంగా సెక్యూరిటీ పరంగా సుమారు 2500 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నాం. దీంట్లో ఇవి కాకుండా గ్రేహౌండ్స్, అదేవిధంగా ఆక్టోపస్, QRT టీమ్స్ని కూడా ఈ వేదిక వద్ద, ఎయిర్పోర్ట్ వద్ద, అదేవిధంగా MGM పార్క్ వద్ద కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్నది ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ కాబట్టి ఈ ప్రాంగణం లోపల కూడా చాలా వరకు మఫ్టీలో పోలీసులను వినియోగించడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్ దగ్గర అలైట్ అయిన దగ్గర నుండి తిరిగి అతిథులందరూ కూడా మళ్ళీ ఎయిర్పోర్ట్కి చేరుకునే వరకు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతా పరంగా కానీ, లేదంటే ట్రాఫిక్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే ట్రాఫిక్కు సంబంధించి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది. మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. జస్ట్ మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది మన ఆల్కో ఫ్రీ. మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month
మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అనంతపురం జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ రాజ్పాల్ సింగ్ వద్ద జైలు అధికారులు ఓ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇదే జైలులో పరిటాల రవి హత్య కేసు నిందితుల నుంచి 10ల సంఖ్యలో సెల్ ఫోన్లను జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనం రేపింది. చాలా సంవత్సరాల అనంతరం తాజాగా డ్రగ్స్, నకిలీ కరెన్సీ కేసులో పట్టుబడిన కర్ణాటకకు చెందిన రాజపాల్ సింగ్ వద్ద సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా జైలు సరస్వతి బ్లాక్ లో ఉన్న రాజ్పాల్ సింగ్ గుట్టు చప్పుడు కాకుండా సెల్ ఫోన్ వినియోగిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న జైలు సూపరింటెండెంట్ షఫీవుల్ రెహమాన్ మంగళవారం సాయంత్రం సరస్వతి బ్లాక్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీ వద్ద ఒక సెల్ ఫోన్, ఛార్జర్ లభించాయి. దీంతో రిమాండ్ ఖైదీని అనంతపురం జైలు నుంచి కడప జైలు సెంట్రల్ జైలుకు బుధవారం తరలించాలని నిర్ణయించామని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. రాజపాల్ సింగ్ ను 2 నెలల క్రితం అనంతపురం జిల్లా హిరేహాల్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇతనితో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా ప్రాంతాలకు చెందిన రియాజ్, ఆదివాసీ షంజీర్, ముబారక్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 6గురిని కడప సెంట్రల్ జైలుకు తరలించాలని జైలు అధికారులు నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆర్డీఓ మురళి తెలియజేశారు. మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలోని స్ట్రాంగ్ రూమును, తహసీల్దార్ కార్యాలయంలో బ్యాలెట్ బాక్సులను ఆర్డీఓ పరిశీలించారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్ఏ రెడ్డప్ప తదితరులున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై పీఓలకు, ఏపీఓలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాలకు ఎటువంటి రిపేర్ లేని బ్యాలెట్ బాక్సులను పంపించాలని తహసీల్దార్ను ఆదేశించారు. సరిపోతాయి కానీ మీరు చెప్పినట్లు ఎవరు 8 మంది కూడా ఎక్కువే. పేపర్ లావుగా ఉందంటే 4 ఇట్లా 120 రెడీ చేసుకున్నాము. ఇంకా కొంచెం చేస్తాం మనకి చేయమంటారు కదా స్టేషన్ ఇంట్లో నెంబర్ ఉంది అన్నింటికి సార్. అదే ప్రింటెడ్ నెంబర్ ఉంది సార్. అదే నెంబర్ని స్టిక్కర్ కాదు దానికి డిస్ట్రిక్ట్ కూడా ఏమన్నాడు ఒకవేళ కావాలంటే ముందర స్టిక్కర్ అంటే సార్ అటు పోవాలి సార్. సార్ రిపేర్ చేసుకోవాలి పిలిచి అన్ని రిపేర్ చేయించాను. గ్రీస్తో క్లీన్ చేసి ఈ లాక్ ఇష్టం అంతా ఎలక్షన్ మనం ఈరోజు ముఖ్యంగా రేపు పీఓసీ, ఏపీఓసీ ట్రైనింగ్ ఇక్కడ జెడ్పీ హై స్కూల్లో ఉంది. దానికి కానీ ఏర్పాట్లు మరియు స్ట్రాంగ్ రూమ్ కూడా, టెంపరీ స్ట్రాంగ్ రూమ్స్ కూడా మనకు అవసరం లేదు. దానికి కూడా 2 రూమ్లు అరేంజ్ చేస్తున్నాము. అదేవిధంగా బ్యాలెట్ బాక్సెస్ కూడా మనకి మొత్తం 44 పోలింగ్ స్టేషన్ కాబట్టి దానికి ఇప్పుడు 2 కలిపితే 88 ప్లస్ రిజర్వ్ కూడా పెడుతున్నాము. బ్యాలెట్ పేపర్ని బట్టి బాక్స్ కూడా పెంచుకోవాల్సి వస్తుంది కాబట్టి దాంతోపాటు రిజర్వ్ కూడా ఎవరైతే సెక్రటరీ ఆఫీసర్ ఉన్నారో ఈచ్ సెక్రటరీ ఆఫీస్కి 2-3 వాళ్ళకి ఇస్తే ఆ రూట్లో అవసరమైనప్పుడు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా స్ట్రక్ అయినా కానీ లేకుంటే డిసిసిటీ అయినా కానీ ఇట్లా సెక్రటరీ ఆఫీసర్ కూడా వచ్చినప్పుడు మొత్తం 150 బ్యాలెట్ బాక్స్ రెడీ చేయడం జరుగుతుంది. రేపు 95 మంది పీఓలు, ఏపీఓలకు ట్రైనింగ్ ప్లస్ సెక్రటరీ ఆఫీసరు, రూట్ ఆఫీస్ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళకి 3 క్లాసుల్లో ఇక్కడ ట్రైనింగ్, పోలింగ్ ప్రాసెస్ కన్నా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ట్రైనింగ్. సెకండ్ ట్రైనింగ్లో అయితే వాళ్ళకి ఇక్కడ మనకి ఎవరైతే అలాట్ చేస్తారో వాళ్ళు వస్తారు. వీళ్ళంతా కూడా బయట పోయేదానికి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ట్రైనింగ్ అనేది కామన్గా అందరికీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. తర్వాత ర్యాండమైజేషన్లో వీళ్ళు బయట పోవచ్చు, బయట వాళ్ళు ఇక్కడ రావచ్చు మనకి. కాబట్టి ఫస్ట్ ట్రైనింగ్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో 3 డివిజన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది.
సెకండ్ ట్రైనింగ్ అనేది మనం స్పెసిఫిక్గా మన డివిజన్లో వచ్చిన వాళ్ళకి సెకండ్ ట్రైనింగ్ కూడా 7వ తేదీ మనం మళ్ళీ సెకండ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. కాబట్టి పీఓస్ ఏపీఓస్ సెక్యులర్ ఆఫీసర్స్ కూడా అందరూ కూడా తప్పకుండా రేపు 10th అంతా ఇక్కడ రావాలని కూడా వాళ్ళకి ఆల్రెడీ మెసేజ్ పంపింది. తర్వాత ఇక్కడ రేపు నుంచి పోలింగ్ మెటీరియల్ కూడా ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ రీసెర్చ్ సెంటర్ ఇక్కడే కాబట్టి పోలింగ్ మెటీరియల్ కూడా ఇక్కడే మనం తీసుకోవడం జరుగుతుంది. మదనపల్లె పట్టణంలోని ఎన్వీఆర్ లేఅవుట్ నందు ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె గృహం వద్ద ఆందోళన చేపట్టారు. బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్వీఆర్ లేఅవుట్ నందు భార్యాభర్తలు ఛాయ, నాగేంద్ర కాపురం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఛాయ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త, ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతురాలి కుటుంబ సభ్యులే భర్తే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. మదనపల్లె రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. I will verify every doubt. Okay, sir. Don't bother about it. We shifted a body to government hospital. But we will freeze. Don't interfere anybody from their family. Don't interfere inside. If anybody comes over there, we will go. ಮಾನ್ಯತೆ ಇಲ್ಲ, ಒಂದು ಸೆನ್ಸ್ ಇಲ್ಲ, ಮನೆಯವರಿಗೆ ಮಾತಾಡ್ತಾರೆ. ఇక్కడే మన అందరు పెట్టుకుని ఉన్నారా? ఇక్కడ బయట పెట్టారు సార్. ಎಲ್ಲಾರು ಟವರ್ ಲೊಕೇಶನ್ ತಗ್ಸಿ ಸರ್. ಎಲ್ಲರೂ ಫೋನ್ ಸ್ವಿಚ್ ಆಫ್ ಮಾಡ್ಕೊಂಡು ಕೂತಾರ. ನೆನ್ನೆ ಎಲ್ಲ ರಾತ್ರಿ 11 ಗಂಟೆ ಅಂತ ಪೊಲೀಸರು ಏನ್ చెప్పారు? ಕಂಪ್ಲೇಂಟ್ ಅವ್ರಿಗೆ ಇನ್ಫ್ಲೂಯೆನ್ಸ್ ಇದೆ ಸರ್. ಅವರು ರಾಜಕೀಯ ವ್ಯಕ್ತಿಗಳ ಜೊತೆ ಇನ್ವಾಲ್ವ್ ಆಗಿದ್ದಾರೆ. ಸೊ ಅವ್ರ ಇನ್ಫ್ಲೂಯೆನ್ಸ್ ಇಂದ ಇದೇನಾದ್ರ ಡ್ರಾಪ್ ಆದ್ರೆ ಗ್ಯಾರಂಟಿ ಆಂಧ್ರ ಪೊಲೀಸು ಸುಳ್ಳುಗಾರರು, ಮೋಸಗಾರರು, ದುಡ್ಡುಗೋಸ್ಕರ, ರಾಜಕೀಯ ಬೆಂಬಲಕ್ಕೋಸ್ಕರ ಇವರು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ನಾನು ಎಲ್ಲಾ ಪೇಪರ್ ಅಲ್ಲೂ ಎಲ್ಲಾ మీడియాకు ಹೇಳ್ತೀನಿ. కాకినాడ జిల్లా పోలీసుల విస్తృత స్థాయి వాహనాల తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు నగరంలోని పెద్దాపురం సబ్ డివిజన్ జాతీయ రహదారి వద్ద పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పార్కు చేసి ఉన్నటువంటి లారీని పరిశీలించగా వాహనంలో 12 బస్తాల గంజాయి ఉంచినట్లుగా పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కింద కూడా ఒక అర్జీ చూస్తారు మీకు మధ్యలో. ఓకేనా? ఓకే సార్. గంజాయి అక్రమ రవాణా చేయడానికి లారీలో గంజాయి వస్తుందో తెలియకుండా ఉండడానికి ప్రత్యేక అట్లా కూడా ఉన్నాయి. ఒకరి పైకి రద్దు చూపెట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా D27/2/2023 తేదీ ఉదయం మా జగ్గంపేట ఎస్ఐ గారికి గంజాయి అక్రమ రవాణా గురించి రాబడినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం మా జగ్గంపేట ఎస్ఐ గారు, అదేవిధంగా జగ్గంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇద్దరు బీఆర్ఓని తీసుకొని మన రామవరం విలేజ్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి హర్యానా దాబా ఆపోజిట్లో ఆగి ఉన్నటువంటి ఒక లారీ అది మూవ్ అవటానికి రెడీగా ఉండగా మా ఎస్ఐ గారు, వారి సిబ్బంది మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, గెజిటెడ్ ఆఫీసర్ గారు బీఆర్ఓ సమక్షంలో ఆ లారీలో ఉన్నటువంటి డ్రైవర్ని అదుపులో తీసుకొని ఆ లారీని తనిఖీ చేయగా ఆ లారీలో 321 కేజీల నిషేధిత గాంజా అనేది ఉన్నది 12 సంచుల్లో. ఈ గంజాయి అనకాపల్లి నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తేనె జిల్లాలోని ఖమ్మం అనే ఏరియాకి ఈ గంజాయి అనేది అక్రమ రవాణా జరుగుతుంది. ఈ అక్రమ రవాణాలో భాగంగా ఇది మన ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు మా జిల్లా
ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ గారి ఉత్తర్వుల ప్రకారం మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈరోజు రైడ్ కండక్ట్ చేసి ఆ లారీలో ఉన్నటువంటి తంగయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే లారీ మనం చూసుకుంటే గత సంవత్సరం డిసెంబర్ నెలలో మరియు జనవరి నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీ సాధారణ ఎన్నికల స్థాయిలో చేస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. మాజీ వీఆర్ఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈర్ల శ్రీరామ్మూర్తి బీజేపీలో చేరారు. నిజాయితీగా ఎన్నికలకు వెళ్లాలని వైసీపీని కోరుతున్నామని, శాసన మండలి రద్దు చేస్తామని తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎన్నికలకు ఎలా వెళ్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ ఒకరోజు కూడా శాసన మండలిలో అడుగు పెట్టలేదని, శాసన మండలిని అగౌరవపరిచిన వ్యక్తి జగన్ అని, ఇప్పుడు ఎలా ఎన్నికలు పెడతారని అన్నారు. సచివాలయం సిబ్బందిని ప్రభుత్వం వారి కోసం ఉపయోగించుకుంటున్నారని, దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. శ్రీరామూర్తి గారు, మురళీధరన్ జీ మన కేంద్ర మంత్రివర్యులు ఫారెన్ అఫైర్స్ మినిస్టర్, ఆయన మన పార్టీ యొక్క ఇన్ఛార్జ్ యొక్క సమక్షంలో పార్టీలో చేరటం జరిగింది. మొన్న ఈరోజు మేము ఆయన్ని ఆహ్వానించి ఆయనకి సన్మానిస్తున్నాం. ఆయన మా పార్టీకి రావటం ఏదైతుందో చాలా చాతిరేకాలతో వాడికి స్వాగతం చెప్పడం, అలాగే నాన్నగారు పివి చలపతిరావు గారి యొక్క పేరు, అలాగే మనం గత 6 సంవత్సరాల బట్టి ప్రాంతంలో అనేక కార్యక్రమాలకు సంబంధించిన నేపథ్యం, టీచర్స్, ఎంప్లాయీస్, అలాగే అనేక మంది న్యూట్రల్ వ్యక్తులు, అంటే పార్టీలకు సంబంధం లేకుండా ఉండే బుద్ధిజీవులు అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తున్నారు. ఆ విధంగా ప్రచారం వేగం అందుకుంది. అలాగే అనేక రకాల విషయాలు ప్రజల నుంచి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీ ఈ యొక్క ఎన్నికల్ని సాధారణ ఎన్నికల్లాగా అన్ని రకాల హంగులు, అనేక రకాల ఒత్తిళ్ళకి గురి చేస్తుంది. ముఖ్యంగా టీచర్ని, ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులు గురి చేసే ఒక పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా టీచర్ వర్గాల్ని ఎక్కడ కూడా కదలనీయకుండా వాళ్ళ యొక్క స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కె సూర్యనారాయణ, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా డాక్టర్ సుబ్రహ్మణ్యం, అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మేరుగు మురళీధర్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 5గురు ఎమ్మెల్సీ స్థానాలను పోటీ లేకుండానే వైసీపీ కైవసం చేసుకుంది. సార్ 1 మినిట్. Okay, congratulations and all the best. You well. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేరళ తిరువనంతపురంలో వ్యవసాయ ఉత్పత్తులకు విలువలు పెంపొందించడం అనే అంశంపై సదస్సు. తెలంగాణ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత వ్యవసాయం అన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కేపీహెచ్పీలోని సంస్థ కార్యాలయం వద్ద తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ ధర్నా. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్. ప్రతిష్టాత్మకమైన సదస్సుల కోసం ముస్తాబైన విశాఖ నగరం. మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు. అనంతపురం జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ వద్ద సెల్ ఫోన్ లభ్యం. నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలించాలని జైలు అధికారుల నిర్ణయం. ఇవి
బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.